హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేతిచూర్ లడ్డు అండి. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇది వాటర్ రాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెనం పెట్టుకోవాలి. దోశ పెనం ఉంటే దోశ పెనం తీసుకొని దానిపై కొంచెం ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం కొంచెం మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా ఇలా చపాతీ చేసుకున్నట్టు చేయాలి. ఇలా మొత్తం చపాతీ చేసినట్టుగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం కాలాక చూడండి, రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసేసుకుందాం. చూడండి, మిగతా పిండి కూడా వేసేసుకొని ఇలా చపాతీలాగా మొత్తం సన్నగా అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. 2 వైపులా కాలాక ఇదో ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో హాఫ్ బౌల్ అంతా షుగర్ వేసుకొని మళ్ళీ దానికి మన షుగర్ అయితే ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అలానే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు షుగర్ బాగా కరిగింది. చూడండి, కొంచెం కలర్ కూడా వస్తుంది. చూడండి, ఇలా బాగా మరిగాక లైట్ తీగపాకం రావాలి. ఇలా లైట్ తీగపాకం వచ్చాక ఇందులో మన ఇంట్లో ఉండే రెడ్ కలర్ అన్న ఆరెంజ్ కలర్ అన్న ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా,
దాన్ని బాగా వేయించుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేగే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇదైతే కొంచెం పొడి పొడిలా అయిపోయింది. ఇలా పొడి పొడిగా అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఇందులో కిస్మిస్లు వేసుకోవాలి. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని నెయ్యి మొత్తం ఈ మిశ్రమానికి కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొంచెం చల్లారాక చిన్న చిన్న లడ్డుగా చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నగా లడ్డులాగా చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకోవాలి. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇలా లడ్డూలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, అన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే మేతిచూర్ లడ్డు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.